మనము దేవుని బలముగా చేసుకుని ఉంటే మన జీవితాల్లో ఎప్పుడు కూడా విజయం సాధిస్తాం. ఎందుకంటే మన బలముతో శత్రువుని ఎదుర్కొంటే మనకంటే బలిష్ఠుడు శత్రువు, మనం ఓడిపోతామండి. కానీ మన బలం అనుకోకుండా దేవుడు నా బలం అనుకొని దేవుణ్ణి మనలో పెట్టుకొని మనం పోరాడినప్పుడు మన శత్రువు ఓడిపోతాడండి. మన శత్రువు ఓడిపోతాడు. దేవుణ్ణి మనలో పెట్టుకొని మనం యుద్ధం చేస్తే, దేవుణ్ణి ఆశ్రయించి యుద్ధం చేస్తే, దేవుడే నా బలమని చెప్తాడు కదా. దావీదు అంటాడు గొలియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు, యెహోవా పేరట నేను నీ మీదికి యుద్ధానికి వచ్చుచున్నాను అంటాడు. యెహోవా పేరట వెళ్ళాడు కాబట్టి జయము పొందాడు. మనము కూడా మన జ్ఞానము, మన బలము, మన శక్తి, మన పలుకుబడి అని చూసుకోవద్దు. కానీ యెహోవా పేరట మనము శత్రువుతో యుద్ధము చేసినప్పుడు మనం విజయం సాధిస్తాం.